Hello friends, welcome to my channel. Friends, any intermediate, any graduation, any post graduation, diploma, ITI, BTech, పీజీ ఏదైనా సరే ఆఫ్టర్ ఇంటర్ తర్వాత ఏం చదివినా ఇంటి దగ్గర నుంచే వర్క్ చేసుకునే విధంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు ఫైనాన్షియల్ కన్సల్టెంట్ అనే జాబ్ రోల్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. దీనికోసం మంత్లీ 25,000 రూపీస్ అయితే శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికోసం ఫ్రెషర్ స్టూడెంట్ అయినా సరే, ఫైనాన్షియల్గా హౌస్ వైఫ్ అయినా సరే, ఆల్రెడీ ఒక జాబ్ చేస్తూ ఇంకా మాకు శాలరీకి సరిపోకుంది, ఇంకాస్త ఎర్నింగ్ చేసుకోవాలనుకున్నా సరే, ఎవరైనా సరే, అది రిటైర్డ్ ఆఫీసర్ అయినా సరే, 18+ అబవ్ ఏజ్ ఉంటే సరిపోతుంది. వాళ్ళు అప్లై చేసుకునే విధంగా హెచ్డిఎఫ్సి వాళ్ళు ఇక్కడ ఆన్లైన్లో ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేకుండా ఫైనాన్షియల్ కన్సల్టెంట్ అనే జాబ్ రోల్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. దీనికోసం పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో చెప్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు బెల్ ఐకాన్ యాక్టివ్లో పెట్టుకున్నారంటే మేము చేసే ప్రతి ఒక్క నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th తర్వాత 12th పాస్ అయి ఉంటే కూడా చాలు. 12th సింపుల్గా 12th పాస్ అయినా చాలు అని చెప్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్. ఇక్కడ శాలరీ చూసుకోండి, 25,000. బోత్ కెన్ అప్లై. ఇక్కడ మనం దీనికోసం ఇక్కడ చూసుకోండి, మనకు వాళ్ళే ట్రైనింగ్ కండక్ట్ చేసి, ఆ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఓన్లీ ఒక ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్ షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి మీకు హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ కంప్లీట్ అయిన వాళ్ళకి మీకు షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి, ఫస్ట్ స్టెప్ మనం మొత్తం ఇక్కడ 4 స్టెప్స్ ఉంటే ఆ 4 స్టెప్స్ని అయితే కంపల్సరీగా ఫిల్ చేయాలి. ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలని నేను చూపిస్తాను. ఒకసారి అయితే ఇలా చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు డైరెక్ట్గా అప్లై లింక్ ఇస్తాను. ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫుల్ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ ఇచ్చిన తర్వాత అక్కడ సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇలా అయితే ఓపెన్ అవుతుందో ఒకసారి చూసుకోండి. ఇలా ఫుల్ డీటెయిల్, మీ ఫుల్ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీ డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీ స్టేటస్ సింగిలా, మ్యారీడా, జెండర్ మేలా, ఫీమేలా, క్వాలిఫికేషన్ చూసుకుని మీరు ఇంటర్మీడియట్ చేసింటే అండర్ గ్రాడ్యుయేషన్, గ్రాడ్యుయేట్ చేసింటే పోస్ట్ గ్రాడ్యుయేషన్, ప్రొఫెషనల్ ఏదైనా ఇచ్చేసేయండి. ఆక్యుపేషన్ మీకు సర్వీసా, సెల్ఫ్ ఎంప్లాయిడా, రిటైర్డా, హౌస్ వైఫా. ఇక్కడ యాన్యువల్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ చూసుకోండి. ఇక్కడ 3 lakh, లెస్ దాన్ 3 lakh, 3 lakh to 5 lakh ఇచ్చేసేయండి. సెలెక్ట్ స్టేట్ మనకి ఏపీ కాబట్టి ఏపీ ఇచ్చేయండి. తెలంగాణ ఇచ్చేసేయండి. పైన ఏపీ ఇచ్చిన వాళ్ళు కింద హైదరాబాద్ ఇవ్వండి. ఇక్కడ పైన తెలంగాణ ఇచ్చిన వాళ్ళు కూడా కింద హైదరాబాద్ నుండి ఆల్ స్టేట్స్ మనకు కంట్రీలో వస్తాయి. ఇక్కడ దానిపై సబ్మిట్ అప్లికేషన్ పైన క్లిక్ చేశారంటే మీకు మెయిల్ ద్వారా అయితే ఒక షార్ట్ మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. అలాగే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కామెంట్ బాక్స్లో పిన్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.